ఆకలి ఉన్నవారికి అన్నం, దప్పిక ఉన్నవారికి నీళ్లు సకాలంలో అందించగలిగితే అంతకు మించిన సేవ మరోటి లేదు. భూదాన, గోదాన, సువర్ణ, గృహ దానాదులు ఎన్ని ఉన్నా అన్నదానంతో సమానం కావు. ఏదిచ్చినా ఇంకాస్త కావాలనిపిస్తుంది. అన్నదానం ఒక్కటే పూర్తిగా సంతృప్తినిస్తుంది. అందుకే అన్నదానాన్ని మహాదానంగా భావిస్తారు. అలాంటి అన్నదానంతో 2 ఏళ్లుగా అన్నార్థుల ఆకలి తీర్చుతున్నారు దాతలు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 2 ఏళ్లు అన్నదానం చేస్తున్న దాతలపై ఈటీవీ ప్రత్యేక కథనం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల మండలాలు, మారుమూల ప్రాంతాల నుంచి నిత్యం ఏవో పనుల మీద వేలాది మంది వచ్చి వెళుతూ ఉంటారు. ఉదయాన్నే జిల్లా కేంద్రానికి చేరుకునే జనం పనులు పూర్తి చేసుకుని రాత్రికి సొంతోళ్లకు తిరిగి పయనమవుతారు. అలాంటి వాళ్లు మధ్యాహ్న భోజనం చేయాలంటే కనీసంగా 70 రూపాయలు ఖర్చు చేయాల్సిందే. పేదలకు ఇది భారమే. అనారోగ్యంతో జిల్లా ఆసుపత్రికి వచ్చేవాళ్లు ఎన్ని రోజులు అక్కడ ఉండాలో తెలియదు. రోగులకైతే ఆసుపత్రి నుంచి భోజనం అందుతుంది. సహాయకులు మాత్రం డబ్బులు ఖర్చు చేయాల్సిందే. ఇది గమనించి నిరుపేదల కోసం అన్నదానాన్ని ప్రారంభించింది గద్వాల తిరుపతి దేవస్థాన ట్రస్ట్. నిత్యం 1000 మందికి భోజనం అందిస్తోంది. 2 ఏళ్లుగా సేవలు కొనసాగిస్తోంది. అన్నదానం కోసం విరాళాలు సేకరించి వారి పేరిట అన్నార్థుల కడుపు నింపుతారు. కొందరు పుట్టినరోజులు, పర్వదినాల వేళ ట్రస్టుకు విరాళమిచ్చి అన్నదానం చేస్తారు. వచ్చినాము, ఇక్కడ ఫుడ్ బాగుందని తిన్నికి వచ్చినాము. అక్కడ బయట మేము కొనాలంటే డబ్బులు ఎక్కువ కావాలని 180 తీసుకుంటారు. అట్లా ఇక్కడ ఏం లే పురి భోజనం అని వచ్చినాము. దినం 1 గంటకు భోజనం, ఉడుకుడుకు అన్నం, ఉడుకుడుకు సాంబారు, పప్పు, స్వీట్లు అన్నీ మంచిగా బాగానే పెడుతున్నారు. రోజు 200 మంది 300 మంది దాదాపు అన్నం పెడుతున్నారు. బాగా దాతలు వీళ్ళందరూ 5-6 మంది కలిసి అయ్యోళ్ళు కొంటోళ్ళు అయ్యో తీసుకొచ్చి రోజు వడ్డించి మంచిగా బాగా పెడతారు. మా అమ్మాయి పుట్టినరోజు ఈరోజు హిరణ్మయ్. గద్వాల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ వాళ్ళు అన్నదానం అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టడం అనేది చాలా అదృష్టం. కాబట్టి ఎక్కడో ఎన్నో విధాలుగా ఖర్చు పెడుతుంటాము. అలా కాకుండా ఈ ట్రస్ట్ ద్వారా మాకి దాతలుగా ఇవ్వడం అనేది చాలా ఆనందకరము. కాబట్టి ఈ విధంగా కడుపు నింపడం అనేది మాకు ఎంతో సంతోషం ఉంది. అన్నదానము శ్రీ కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. గద్వాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వారి యొక్క ఇళ్లలో పుట్టినరోజులు కానీ, వారి యొక్క పెళ్లి రోజులు కానీ, పెద్దల్ని స్మరించే రోజుల్లో కానీ ఈ యొక్క మోటివేషన్ చేసి ఆ దాతల సహకారంతో 2 సంవత్సరాలు దాదాపు కావస్తుంది అన్నదాన కార్యక్రమం. ఈ 2 సంవత్సరాల లోపల కూడా ఏ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతిరోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఆ భగవంతుడి అనుగ్రహంతో నిర్వహిస్తూ ఉన్నాము. గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాత బస్టాండ్కు సమీపంలో షెడ్ ఏర్పాటు చేసి 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఆ డబ్బును నిర్వహణ ఖర్చులు, అందులో పనిచేసే కార్మికుల జీత భత్యాలకు వినియోగిస్తారు. భోజనానికి అయ్యే ఖర్చులు ఎమ్మెల్యేనే భరిస్తారు. అక్కడే తయారు చేసి వేడివేడిగా వడ్డిస్తారు. నిత్యం 700 నుంచి 1000 మందికి భోజనం పెడతారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు అక్కడ భోజనం అందుబాటులో ఉంటుంది. పప్పన్నం దొరకదు, 5 రూపాయలకే పెడుతున్నారంటే వాళ్ళు చాలా పెద్దగా వ్యక్తి. ఆయన గెలిచినా గెలవకపోయినా అన్నం అయితే పెడుతున్నాడు. మా బీదల సాదలకు, మంచోళ్ళకు, చెడ్డోళ్ళకు అందరికి. బయట పోతే 100, ఇంకా ఆడ ఉన్న ఫుడ్ ఈడ ఉంటుంది. ఆడేమంటే పాపడీలు గవి పెడతారు. ఇంకా పాపడీల కోసమే 100 పెట్టాలి. ఆ 100 పెట్టలేకనే 5 రూపాయల భోజనం తిని కృష్ణమోహన్ రెడ్డిని మొక్కుతాం. ఓటార్లో పెట్టలేక ఈడ తినిపోతున్నాం 5 రూపాయల భోజనం కడుపు నిండాగా. అంతే సంతోషం. ఆయన పెట్టినాడని ఆయన తలుచుకుంటాం. 100 రూపాయల ఖర్చు వస్తుంది. ఒక దోశ తింటే 30-40 రూపాయలు కావాలా. అందుకోసానికే ఇక్కడికి వచ్చి తింటాం. ఆయన సల్ల బతక ఆయన పిల్ల తల్లి. ఇంకా బయట తినలేక డబ్బులు లేక ఇన్నే తినిపోతున్నాము. గద్వాలకి పని మీద వచ్చిన వాళ్ళ ఒక 500 మంది దాకా వచ్చిన వాళ్ళ పని మీద వచ్చి ఇక్కడ భోజనం అగ్గువని తినిపోతున్నారు. ఏ చిన్న పని అయినా గద్వాలకి రావడం, గద్వాల్లో జిల్లా ఆఫీసు, అదేవిధంగా పోలీస్ ఎస్పీ ఆఫీసు, జిల్లాకి సంబంధించిన అన్ని ఆఫీసులు ఉండడం వల్ల నిత్యం గద్వాల రద్దీగా ఉంటుంది. వారు ఛార్జీలకు తెచ్చుకొని ఇక్కడ ఆఫీసులో పని చూసుకున్న పోతప్పుడు కనీసం భోజనం లేని సమయాలు చాలామంది చూసినాం. భోజనం లేక చాలామంది కూడా నా దగ్గరకు వచ్చి నాకు భోజనానికి డబ్బులు ఇవ్వండి అని గతంలో చాలా సందర్భాలు అడిగిన కాలాలు చూసినాం. అటువంటి పరిస్థితి చాలామంది రావచ్చు, రాకపోవచ్చు. మనం సమయానికి కలవచ్చు, కలవకపోవచ్చు.
కలెక్టరేట్ కార్యాలయానికి అలంపూర్, గద్వాల 2 నియోజకవర్గాల నుంచి జనం వస్తుంటారు. అక్కడ కూడా 5 రూపాయలకు లేదంటే ఉచితంగా పరిమిత సంఖ్యలో భోజన సౌకర్యం కల్పించాలని జనం కోరుతున్నారు.